వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక అడవిలో నక్క, మొసలి, బల్లి అనే ముగ్గురు స్నేహితులున్నారు. వారు రోజూ కలిసి ఆడుకుంటూ, ఆహారం వెతుక్కుంటూ ఆనందంగా కాలం గడిపేవారు. ఒకరోజు అవి చెరువు దగ్గరికి వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నక్క ఇలా అనుకుంది. ఈ రోజుల్లో ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది. ఏమైనా తెలివిగా ఉంటేనే మనం బతకగలిగేది. బాగా బతకాలంటే ఎవరినైనా మోసం చేయడమే సరైన మార్గం అని అనుకుంది. నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అది మొసలి పక్కకు పిలిచి ఇలా అనింది. అయ్యా మొసలి, నీకు కడుపు నిండా మాంసాహారం కావాలనుకుంటున్నావు కదా, అలాంటి ఆహారం దొరికినట్టే. నువ్వు నీ కళ్ళు మూసుకొని నీ నోరు తెరిచి నీళ్లు తాగుతున్నట్టు కూర్చో. నేను ఒక మంచి దొంగ బుర్రను తెచ్చి నీ దగ్గరకు ఇస్తాను, దాన్ని పట్టేయి. మొసలికి ఆకలి ఎక్కువగా ఉండడంతో నక్క మాటలు నమ్మేసింది. అప్పుడు నక్క తన మూడవ స్నేహితురాలు బల్లిని దగ్గరికి పిలిచి ఇలా అంది. ఓ బల్లి, నీకు మంచి చేపలు కావాలంటే నా వెంటరా. నేను నీకు ఒక మంచి చెరువు చూపిస్తాను. బల్లి అమాయకంగా నమ్మి నక్క వెంటే వచ్చింది. చెరువు దగ్గరికి రాగానే నక్క బల్లిని మొసలి దగ్గరకు మొసలి నోరు తెరిచి ఉన్నదని బల్లి గమనించకుండా నీళ్లు తాగుతుందని అనుకుంది. దగ్గరకు వెళ్ళగానే మొసలి బల్లిని మింగేసింది. ఆ తరువాత మొసలి గమనించింది ఇది తన స్నేహితురాలు బల్లి అని. దుఃఖించి నక్కపై కోపంగా మారింది. నీవు నా నమ్మకాన్ని వాడుకొని మోసం చేశావు. నువ్వే ఇప్పుడు నా భోజనం అవుతావు అని మొసలి నక్కను కూడా మింగేసింది. ఇందులోని నీతి ఏమిటంటే, మిత్రులను మోసం చేయకూడదు. మోసాన్ని ఆశ్రయిస్తే చివరికి మనకే నష్టం జరుగుతుంది. అనగనగా ఒక గ్రామంలో ఒక దొంగ ఉండేవాడు. అతను చాలామంది ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించేవాడు. కానీ ప్రతిసారి ఏమీ దొరకకుండా అడ్డంగా దొరికిపోయేవాడు. ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళి దొంగతనం చెయ్యాలని అనుకుంటాడు. అక్కడ నక్క ఒక మగ్గిన పంది మాంసం ముక్కను తినాలని చూస్తూ ఉండగా దొంగ అక్కడికి వచ్చాడు. నక్క తెలివైందని తెలిసిన దొంగ ఈ నక్కని ఎలాగైనా మోసం చేసి ఏదైనా దొరుకుతుంది అని భావించాడు. దొంగ నక్క దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. నక్క అన్నా, నేను చాలా కాలంగా ఉపవాసంగా ఉన్నా. నాకు కొంచెం మాంసం ఇస్తావా? నక్క హాస్యంగా నవ్వుతూ ఇలా చెప్పింది. నీకు అసలు పని తెలీదు. తినడానికి ముందు తెలివి వాడాలి. నా దగ్గర ఉన్నదంతా దాచిపెట్టా అని చెప్పింది. తరువాత ఆ నక్క ఆ మాంసాన్ని ఒక చెట్టు పైన పెట్టి దాన్ని కాపాడుతూ దొంగతో ఇలా చెప్పింది. నీకు సాయం చేస్తాను. ఆ చెట్టు మీద ఎక్కి మాంసాన్ని తీసుకోపో అని చెప్పింది. దొంగ తెలివి లేకుండా వెంటనే ఎక్కడం మొదలుపెట్టాడు. కానీ అది తేలికపాటి చెట్టు కావడంతో బరువుతో దొంగ ఒక్కసారిగా కింద పడిపోయి గాయపడ్డాడు. నక్క నవ్వుతూ ఇలా అంది. తెలివి లేకుండా ఏ పని మొదలుపెట్టినా చివరికి నష్టమే మిగులుతుంది. దొంగ అర్థం చేసుకొని తెలివిగా వ్యవహరించకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని అనుకుంటాడు. ఇందులోని నీతి ఏమిటంటే, తెలివిగా ఉండటం శారీరక బలాన్ని మించినది. పని చేసే ముందు ఆలోచించాలి, లేదంటే చేదు అనుభవాలు ఎదురవుతాయి.